దేవుడు వాక్యం ఏం చెబుతుందో అలాగనే జీవించాలి. ఇది ఇరుకు మార్గం. ఇరుకు మార్గం మాకు ఎందుకు లేదు అంటారా? విశాలమైన మార్గం లోకం. ఎలాగైనా తినవచ్చు, ఎలాగైనా తిరగవచ్చు, ఎలాగైనా బ్రతకవచ్చు, ఎలాగైనా తాగవచ్చు, ఎలాగైనా చావచ్చు, ఎలాగైనా నరకానికి వెళ్ళవచ్చు. ఈ ఇరుకు మార్గం వెనక దేవుడు తన లోకము పుట్టినది మొదలుకొని దేవుడు తన వారి కోసం, తనను ప్రేమించే వారి కోసం, తన ఆజ్ఞను కైకొనే వారి కోసం ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలా? శోధన సహించాల్సిందే. అందులో అనుమానం లేదు. బాగా చెప్పినట్లుగా స్టీవెన్ ఫాల్ విషయంలో భయంకరంగా శోధించబడతాం. అంతే కదా. ఒక 3 రోజులు వాడు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు బయట 3 రోజులు చర్చి కాడికి అడుగు కూడా వెళ్ళిపోతాయి. మరి ఏదో నా మైండ్ ఏదో తెలియదు కానీ ఒక సెన్సిటివ్ మరి చిన్నపిల్లల మైండ్ లాంటిది నాకు. అక్కడ చర్చి కాడికి వాడు వెళ్ళిపోయిన తర్వాత చర్చి కాడికి నేను రాలేదు. గురువారం మధ్యాహ్నం నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, వాళ్ళు బ్రతుకులాడాను, రారా బాబు పాస్టర్ తప్పులు చేసినా వచ్చిన మొదలున్నారా, పాస్టర్ సేవకులు తప్పులు చేసి బ్రతుకుతున్నది వచ్చిన మొదలున్నారు, నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు రా, నువ్వు వచ్చి, ఎందుకంటే మనుషుడే తప్పు చేసింది, జంతువులు చేయు, పక్షులు చేయు. దేవుడు మనుషుడి కోసమే, రోగి కోసమే దేవుడు వైద్యుడు కావాలని చెప్పాడు. తప్పు చేయి, నువ్వు ఇలా చేస్తానంటే రాబోయే దినాల్లో నేను దేవుడు బలముగా నిలబెడతాడు, నువ్వు రా అని చెప్పేసి నేను అంతగానో ప్రతిమలాడే నా బిడ్డని. ఆ విషయంలో కూడా చాలా శోధించబడ్డామండి. ఆ తర్వాత తెల్లారిపోతుంది మనకి శ్రవణయ్య అనుకుంటాడు మనకి. అసలు ఎంత దారుణమైన పరిస్థితి. నా కళ్ళ ముందు నా చేతులతో అన్ని చేసి నా చేతుల ముందు నా కళ్ళ ముందు ప్రాణం పోయింది. మరి అది దేవుడు లోతుగా లోపల నుంచి త్రొవ్వి పునాది వేయాలనుకున్నాడేమో. లోపల నుంచి త్రొవ్వి పునాది వేసింది నిలబడిద్దని గుర్తుపెట్టిన హల్లెలూయా. ఇప్పుడు ఈ మందిరం కట్టాం, లోపల నుంచి త్రొవ్వి మందిరం కట్టాం, మందిరం ఇది భూమి పైన కట్టేసాం. ఎందుకంటే అప్పుడు చూడండి, ఆ మూలం చూడండి క్రాక్లు ఎలా వస్తున్నాయో, ఆ మూలన క్రాక్ వచ్చేసింది అప్పుడే ఆల్రెడీ. అక్కడక్కడ సన్న క్రాకులు వచ్చేస్తా ఉన్నాయి, అక్కడక్కడ బీట్లు కొడతా ఉన్నాయి. పైన కట్టేది ఏది కూడా నిలబడదు. గుర్తుపెట్టుకోండి, లోపల నుంచి త్రోవాలి, లోపల నుంచి త్రోవి పునాది వేయాలి. ఖచ్చితంగా అది కదల్చబడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గర చెప్పండి హల్లెలూయా. బెంబేలెత్తా ఏం చేయాలి అర్థం కదా. అసలు ఎందుకు వచ్చే గురియాల నాలో మాట్లాడుతా ఉన్నాడు, నా శరీరం మాట్లాడుతా ఉన్నాడు నాతో. ఎందుకు వచ్చాడు గురియాలను? సాతాను రకరకాలుగా నాతో గడిచిన దినాల్లో మాట్లాడింది, కానీ సాతాను యొక్క మాటని లక్ష్య పెట్టలేదు. కానీ ఇప్పుడు సాతాను నాతో మాట్లాడుతుంది. ఎందుకు వచ్చాడు గురియాల? ఏం సాధిద్దామని వచ్చావు? అన్ని కోల్పోతున్నావు, ఇక్కడ నువ్వు ఉంటాను వీళ్ళేది వెళ్ళిపో అని చెప్పి శరీరము తొందర పెడతావు. భయంకరమైన వేదన, భయంకరంగా ఏడుస్తూ ఉన్నావు. భావనతో చెప్తా ఉన్నాను, ఇక్కడ మనం బ్రతకలేదు, ఇక్కడ నుంచి మన సతంగా వెళ్ళిపోతున్నాం. అందుకు అనుమానం లేదు. అందులో కార్యం మన ఇంట్లో కట్టుకుంటున్న వారిని మేము కలిగిన చెప్తాం, మన సతంగా వెళ్ళిపోతాం, అక్కడ నుంచి ఒక సేవ చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం వచ్చేసాం. నిజంగా పోయి దేవుని బిడ్డలారా, అందరికి సంఘంలో ఒకరోజు కూడా చెప్పాను, నేను ప్రార్థన చేశాను. కానీ సంఘ బిడ్డలందరూ పాస్టర్ గారు వెళ్ళొద్దండి, అట్లా సంఘ బిడ్డలు అన్నగా నాతో చాలా మాట్లాడింది, అట్లా వెళ్ళలేదు పాస్టర్ గారు, ఏదంటే అట్లా వెళ్ళొద్దని ఎంతగానో బిడ్డలందరూ చాలా మంది బాధపడ్డారు. పాస్టర్ గారు మీరు ఉండాలని చెప్పేసి నిజంగా దేవుని స్థలంలో మోకరించి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఇక అంటూ నేను కృంగిపోతున్నప్పుడు, నేను బాధపడుతున్నప్పుడు, నేను ఒంటరిని అవుతాను అనుకున్నాడేమో దేవుడు, నేను ఒంటరిగా ఉంటాను అనుకున్నాడేమో దేవుడు. గోపిని నాకు తోడు చేశాడు. నేను ఒంటరిని స్టీవెన్ గారు ఉండడం దేవుడు తెలిసేమో, నేను ఒంటరిని అయిపోతానని దేవుడు అనుకున్నాడేమో. నిజంగా నీకు మందిరం వాడికి వస్తే నేను ఒంటరిగానే ఉంటాను. దేవుడు నాకు తోడు. కేవలం దేవుడి కొడుకు ద్వారా ఒక సపోర్ట్కి నాకు పరీక్ష చేసిన దేవుడు. నిజంగా నీ మందిరం దగ్గరకు వస్తే ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే ప్రార్థన చేసుకుంటాను, ఒంటరిగానే దేవుడి పని జరిగించుకుంటా ఉంటాను.
మీరు వాళ్ళు ఉన్నప్పుడు కూడా తనకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేవాడు, ఇంట్రెస్ట్ నాకు కనపడేవాడు కాదు. కానీ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదో తెలియదు, ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదో అతను తెలియదు. ఇంట్రెస్ట్ ఉంటే నాతోనే ఉంటాడు, ఇంట్రెస్ట్ కాదు నాకు అనిపించడు. కానీ నిజంగా దేవుడు ఓపిక చేసి ప్రతి దినము దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి, ప్రతి దినము దేవుని సన్నిధిలో వాక్యం మెడిటేషన్ ధ్యానం చేయడానికి ఆ బిడ్డను దేవుడు నాకు సహకారిగా ఉంచాడు. నాకున్న నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకున్న శోధన, నాకున్న వేదన, నాకున్న బాధంతా కూడా నా హృదయంలో నాకు బండ ఆ బరువంతా కూడా దేవుడు చిన్న చిన్నగా క్రమంగా తొలగించేసుకుంటా వచ్చాడండి. అదంతా కూడా మర్చిపోవడానికి నేను చెప్తూ ఉన్నాను. భావనతో మందిరం డెవలప్ చేయాలి, ఇలా ఉండకూడదు, మనం సంఘం 10 మంది తెలియాలి. ఇప్పుడు దాకా ఎక్కడో బాయిలో కప్పలాగా బ్రతికే మనం, ఎవరికి తెలియదు మన మందిరం గురించి. ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు, బయట మందిరం గురించి తెలియదు. కాకపోతే మనం ఇక్కడ 20 మంది 30 మంది వస్తున్నాం, కానీ మందిరం గురించి ఇక్కడ ఫలానా మందిరం వెళ్దామని వెళ్ళాలని రమ్మని కానీ ఎవరికి మనం చెప్పిన వారం కాదు. ఈ మందిరం డెవలప్ చేయాలి, ఈ మందిరాన్ని మనం పట్టించుకోవాలి, సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం ఇంకా చిన్న వీడియో లాంటి చేసి క్లిప్పింగ్ చేసి పెడదాం దాంట్లో ఫేస్బుక్ లో కానీ అట్లా చాలా మంది అడుగుతూ ఉన్నారు. అన్న వాక్యం చెప్పండి అన్న, నువ్వు వింటామని. అలాగా దేవుడు ఇటువంటి భయంకరమైన శ్రమలో కూడా మమ్మల్ని దేవుడు బలపరుస్తూ, ఎందుకంటే దేవుడు ఆ వాక్యం ఈ రోజు మాట్లాడే వాక్యం దేవుడు నా గురించి మాట్లాడేమో. శోధన సహించేవాడు ధన్యుడు, శోధనకు నిలబడ్డప్పుడే పారిపోయాడు. నయోమి పారిపోయింది. దేవుడు చిన్న శ్రమ వచ్చిందని, చిన్న కరువు వచ్చిందని, చిన్న బలహీనత వచ్చిందని నయోమి పారిపోయి మొత్తం సర్వాన్ని కోల్పోయింది నయోమి. నిజముగా ఆ సమయంలో నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నాకేం జరిగేదో తెలియదు, కానీ దేవుని కృపలో నన్ను నిలబెట్టాడు. దేవుని కృపలో నన్ను బలపరిచి ఇప్పుడు మధ్య నిలబెట్టాడు. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటం అనగా బహుమానము పొందుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఎదురు చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క రాకడ సూచనలు ప్రారంభమైనవి. ఇటువంటి ఎన్నో జరుగుతాయి. అయినప్పుడు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. అంతము వరకు కూడా ఈ లోకంత వరకు కూడా సహించాలంటే లేకపోతే మన జీవము అంతమయ్యేంత వరకు కూడా, ఈ జీవము ఈ భూమి మీద కొనిపబడేంత వరకు కూడా మనం దేవుని సహించాలి. దేవుని సన్నిధిలో ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, దగ్గరికి చెప్పండి, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తే 24వ అధ్యాయము అక్కడ రాయబడుతూ ఉంటుంది. దేవుని రాకడ సూచనలో ఒక సూచన తెలియపరుస్తూ ఉంటాడు దేవుడు. 9వ వాక్యం జరిగితే, అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు,